మ్యాజిక్ నేను చేయను. కానీ చూడండి ఎవరితో ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు అందరూ ఎట్లాగున్నారంటే ఎవడరా చూడు, అందరూ ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉన్నారా? ఈ బాబు ఎట్లా ఉన్నాడు? ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు వెళ్ళిపోవాలో, ఎప్పుడు తినాలన్నట్టుగా ఉన్నారు కదా. కాబట్టి పిల్లలు చూడండి, సోమరి బాబు. ఈ బాబు చెప్పండి, ఈ బాబు పేరేంటి? సోమరి వాడు. మీరంతా సోమరి వాళ్ళ లేకుంటే మంచి పిల్లలా? యాక్టివ్ పిల్లలేనా? సోమరి వాళ్ళతో మనం స్నేహం చేసామనుకో, చూడండి వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమైపోతున్నారంటే, అందరూ చూడాలి పిల్లలు, సోమరి వాళ్ళతో స్నేహం చేసే వాళ్ళందరూ ఏమైపోయారు చూడండి. సోమరి వాళ్ళతో స్నేహం చేసే వాళ్ళందరూ ఏమైపోయారు? అందరూ ఏమైపోయారు? కాబట్టి మనం సోమరి వాళ్ళతో స్నేహం చేయొచ్చా? బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, సోమరుల సహవాసం చేయవాడు. కాడి పిల్లలు ఇప్పుడు చూడండి, ఒక సోమరి వాళ్ళతో వీళ్ళందరూ కలిశారు. అందరూ ఏమైపోయారు చెప్పండి? అందరూ సోమరి వాళ్ళు అయిపోయారు. అందుకే మనము ఎప్పుడు కూడా ఇలాంటి సోమరి వాళ్ళతో ఏం చేయకూడదు? స్నేహం చేయకూడదు. కానీ ఎవరితో చేయాలంటే చూసారా, చూడండి ఎవరితో చేయాలంటే ఎవరితో చేయాలి? చూడాలి పిల్లలు, ఇక్కడ చూడాలి. ఎవరితో చేయాలి? అబ్బాయి చూడు, చక్కగా సండే స్కూల్ పోతాడు, పాటలు పాడతాడు, వాక్యం చెప్తాడు, మంచి గుడ్ బై. ఇలాంటి వాళ్ళతో మనం ఏం చేయాలి? స్నేహం చేయాలి. కానీ ఎప్పుడైతే మనము చూడండి పిల్లలు మంచి వాళ్ళతో స్నేహం చేస్తామో వాళ్ళంతా మనమంతా ఏమైపోతామంటే చూడండి ఏమైపోయారు వాళ్ళు? చూసారా ఏమైపోయారు? మంచి వాళ్ళతో స్నేహం చేసేవాడు ఏమైపోయాడు? మంచివాడు అయిపోయాడు. చూసారా? అర్థమైంది. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేయాలి? బాయ్ చెప్పండి, ఎవరితో చేయాలి? కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేస్తేనేమో మంచి వాళ్ళు అయిపోయాడు. కాబట్టి ఈ మంచి బాబుని పక్కన పెట్టేద్దాం, ఓకేనా? ఇప్పుడు సోమరి వాడిని తీసుకున్నాం కదా, సోమరి వాడిని పెట్టాం. కాబట్టి ఇప్పుడు సోమరి వాడిని పెడితే ఏమని చెప్పాము? అందరూ కూడా ఏమైపోయారు చూడండి, సోమరి వాడితో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారు చూడండి. అందరూ ఏమైపోయారు? సోమరి వాళ్ళు అయిపోయారు. చూసారా? అర్థమైందా? ఒక్క సోమరి వాడితో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? సోమరి వాళ్ళు. కాబట్టి మనకి సోమరి వాడు చెప్పండి, సోమరి వాడు మనకి వద్దు. ఎవరు కావాలి మనకి? మంచి వాడిని తీసుకుందాం. కాబట్టి ఈ మంచి వాడితో స్నేహం చేస్తే ఏమైపోతాం మనము? చూడు ఏమైపోయాడు చూడు. వావ్, చూసారా? కాబట్టి మన స్నేహితులు ఎట్లా ఉండాలి? మంచి వాడుగా. కాబట్టి ఇలాంటి సోమరి వాడు మనకి వద్దు. కాబట్టి పిల్లలు మీరు ఇప్పుడు చెప్పండి, ఎవరితో స్నేహం చేస్తారు? వెరీ గుడ్. తర్వాత మాట్లాడకూడదు. మాట్లాడకూడదు అన్న మాట్లాడితే ఆపేస్తా. పిల్లలు చూడండి, ఇదేంటంటే చర్చి. చెప్పండి ఇదేంటి? ఏం కనపడుతుంది? అందరు చెప్పండి, ఏంటి ఇది? చర్చి. చర్చిలోకి వెళ్తే ఏం జరిగింది? చర్చిలోకి వస్తే ఏం జరుగుతుంది? ఇవి మనం తెలుసుకున్నాం ఇప్పుడు, ఓకేనా? కనుక చర్చిలోకి వస్తే ఏం జరుగుతుందో మనము తెలుసుకుందాం, ఓకేనా? మంచి కాదురా. చూడు, ఒక చర్చికి కోపంతో ఉన్న అబ్బాయి వచ్చేసాడు చర్చికి. ఎక్కడ వచ్చాడంట? కోపంతో ఉన్నటువంటి బాబు ఎక్కడికి వచ్చాడు చూడండి. బాబు వెనక్కి జరగండి, వెనక్కి జరగాలి మీరు, వెనక్కి జరగండి, వెనక్కి జరగండి మీరు బాయ్స్, జరగాలి వెనక్కి జరగండి రా, వెనక్కి జరగండి. ఈ పులిపేట నుంచి వెనక్కి వెళ్ళాలి మీరు, వెనక్కి జరగండి. కూర్చున్నారు, మంచిగా సెట్ అయ్యారా?
ఓకేనా పిల్లలు? కోపంతో ఉన్న అబ్బాయి ఆడికొచ్చాడు, చర్చి లోపలికి వచ్చేసాడు. చర్చి లోపలికి వచ్చి కూర్చుంటే ఏమైపోయాడు చూసారా పిల్లలు? ఇప్పుడు ఎలా మారిపోయాడు మీకు అన్ని చూపిస్తా తర్వాత. చూడండి, చర్చి లోపలికి వచ్చేస్తే అతని జీవితం ఏమైపోయింది చూడండి. అబ్బా, కోపం అంతా ఏమొచ్చేసింది, సంతోషం వచ్చేసింది పిల్లలు. తర్వాత దేశంతో ఉన్న అబ్బాయి ఇచ్చాడు. ఎట్లా వచ్చాడు చెప్పండి? దేశంతో ఉన్న అబ్బాయి ఎక్కడ వచ్చాడు? మళ్ళీ చర్చి లోపలికి వచ్చేసాడు. చర్చి లోపలికి దేశంతో ఉన్న అబ్బాయి వచ్చేస్తే ఇప్పుడేం జరిగిందంటే చూడండి పిల్లలు, ఆ దేశం అంతా పోయి ఎట్లా మారిపోయాడంటే చూడండి ఏమైపోయింది. అబ్బా, ప్రేమ వచ్చేసింది చర్చిలోకి. ఏసా దగ్గరికి వస్తే దేశం అంతా చేసి ఏమిస్తాడు? ప్రేమ ఇస్తాడు. తర్వాత ఇంకో అబ్బాయి వచ్చాడు చర్చిలోకి. ఈ అబ్బాయికి వస్తున్నాడు చూడండి, దుఃఖముతో వస్తున్నాడు. కనుక దుఃఖముతో వచ్చి చర్చిలో కూర్చున్నాడు. పాటలు పాడుతున్నారు, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నారు. అలా దేవుని యొక్క వాక్యం అంతా కూడా పిల్లలు వింటా ఉంటే చూడండి ఏం జరిగిందంటే దుఃఖం అంతా పోయి ఏమొచ్చేసింది పిల్లలు? వావ్, ఏసేది ఏమిస్తాడు, మనకి ఏమిస్తాడు? సమాధానం వచ్చేసింది. తర్వాత ఇంకో అబ్బాయి అసూయతో వచ్చాడు పిల్లలు. చెప్పండి ఎట్లా వచ్చాడు? అసూయతో ఆడికి వచ్చాడు, చర్చి లోపలికి వచ్చి కూర్చున్నాడు. కనుక అసూయకి చర్చి లోపలికి వచ్చి కూర్చున్నారు. అక్కడ పాడే పాటలు, చెప్పేటువంటి వాక్యాలకి కనుక అందరూ కూడా మాట్లాడకూడదు, వెనకాల ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. కాబట్టి అట్లా లోపలికి వచ్చి కూర్చుంటే చూడండి పిల్లలు, అసూయ కోపము అంతా పోయి పిల్లలు చూడండి ఏమొచ్చేసిందంటే అతనికి ఏమొచ్చేసింది? కరుణ వచ్చేసింది పిల్లలు. కానీ ఇప్పుడు చర్చి లోపలికి వచ్చినటువంటి అసూయలు ఏమైపోయినాయి? ఎడిపోయింది అసూయ. చూసారా? చర్చి లోపలికి వస్తే ఏం పోయింది? అసూయ పోయింది. కనుక దేశం పోయింది, కోపం పోయింది. ఏమైపోయారు? వాళ్ళంతా మారిపోయారు. ఏది అసూయ వాళ్ళు? ఏది ఎక్కడ ఉన్నారు చెప్పండి పిల్లలు? కూర్చున్నారు కదా చర్చిలో. చూడండి ఏంటి ఇది? చర్చి లోపలికి వచ్చి అసూయతో వచ్చి ఏమైపోయారు వాళ్ళు? సమాధానముతో, ప్రేమగా, సంతోషంగా, తర్వాత కరుణగా మారిపోయారు కదా. కనుక యేసయ్య అట్లా మార్చేస్తాడు. కాబట్టి అందుకే మనం ప్రతి ఆదివారం ఏం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలి? ఎక్కడ వెళ్ళాలి? అర్థమైందా? పోయిందా లేదా? కోపం పోయిందా లేదా? దేశం పోయిందా లేదా? మారిపోయారా లేదు? చూడండి చర్చి లోపల ఇక కోపం లేదు, దేశం లేదు. కనుక యేసయ్య దగ్గరికి వస్తే అట్లా యేసయ్య మనంతా కూడా మార్చేస్తాడు. అర్థమైందా ఇది? నెక్స్ట్ ఇంకా మాట్లాడకూడదు.